దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చిత్తమునకు లోబడిన రిబ్కా గురించి ధ్యానించుకుందాము. ఆదికాండము 24:15. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య అగు మిల్కా కుమారుడైన బేతుయేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఆదికాండము 13:2. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి ఆయన వాగ్దానాలను నమ్మి దేవుని వెంబడించినందున దేవుడతనిని బహుగా ఆశీర్వదించెను. అతడు వెండి బంగారములు పశు సంపద గలవాడై బహు ధనవంతుడాయెను. అయినను ధనమును కాక దేవునిని ప్రేమించిన అబ్రహాము మరింత ఆశీర్వదించబడి తన నిండు వృద్ధాప్యములో ఇస్సాకును వాగ్దాన పుత్రునిగా పొందెను. ఇస్సాకుకు యుక్త వయసు వచ్చినప్పుడు అబ్రహాము అతనికి వివాహము చేయగోరెను. తన ఆస్తి అంతటికి ఏకైక వారసుడైన ఇస్సాకుకు తగినటువంటి సహకారిగా ఉండుటకు దేవుడు ఏర్పరిచిన స్త్రీని కనుగొనగోరెను. నేడు అనేకులు వారి కుమారులకు వివాహం చేయవలసి వచ్చినప్పుడు అందమైన స్త్రీ కోసం, ఆస్తిపాస్తులు కలిగిన వారి కోసం, కట్న కానుకలు ఎక్కువ ఇవ్వగల వారి కోసము వెదుకుచున్నారు. అయితే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదనియు గ్రహించుకున్నారు. ధనవంతుడైన అబ్రహాము తనకంటే ధనవంతుడైన వాని కుమార్తె కావలెనని కోరుకొనలేదు, కానీ గుణవతి అయిన యోగ్యురాలైన యువతిని కనుగొనుటకు ఆశించెను. సామెతలు 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. సామెతలు 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. అబ్రహాము తన ప్రధాన సేవకుడును ప్రార్థనాపరుడునైన ఎలియేజరును పిలిచి, నీవు ప్రార్థనాపూర్వకముగా వెళ్ళి నా కుమారునికి తగిన యువతిని కనుగొనుమని పంపెను. 10 ఒంటెల మీద అనేక బహుమానాలను వేసుకొని బయలుదేరిన ఎలియేజరు 550 మైళ్ళ దూరం ప్రయాణం చేసి హారాను అను పట్టణము చేరుకొనెను. అచ్చట బావి దగ్గర నీళ్లు చేదుచున్న అనేక మంది యువతులను చూచెను. మోకరించిన ఎలియేజరు, దేవా, ఈ స్థలమునకు నన్ను నడిపించితివి. ఇస్సాకుకు భార్యగా ఏర్పరచుకొనిన స్త్రీని చూపుమని ప్రార్థించి తన మనస్సులో ఈలాగు అనుకొనెను, నేను దాహమున అడుగగా త్రాగుము అని నాకు నీళ్లు ఇచ్చుటయే కాక నాతో ఉన్న ఈ ఒంటెలను కూడా త్రాగనిమ్మని ఏ యువతి నీళ్లు తోడిపోయినో ఆ యువతి నీవు ఏర్పరచుకొనిన స్త్రీ అయి ఉండునుగాక. ఎలియేజరు నీళ్లు అడుగగా రిబ్కా అనే యువతి అతనికి నీళ్లు ఇచ్చుటయే కాక అతని ఒంటెలకు నీళ్లు చేది పోసెను. దేవుని స్తుతించిన ఆ సేవకుడు ఆ యువతిని వివరములు అడుగగా ఆమె తన తండ్రి ఇంటి వారి వివరములు చెప్పెను. ఆదికాండము 24:16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. రిబ్కా బహిరంగంగాను అంతరంగములోనూ కూడా సౌందర్యవంతురాలు. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. వివాహమునకు ముఖ్యమైన యోగ్యత పరిశుద్ధత. కన్యత్వాన్ని పోగొట్టుకున్న వనితల వివాహాలలో ఆశీర్వాదం ఉండదు. రిబ్కా క్రొత్త వారిని ప్రేమతో పలకరించి ఆతిథ్యమిచ్చే యువతి. ఒక ఒంటె ఇంచుమించు 7 కడవల నీళ్లు త్రాగునట. 10 ఒంటెలకు నీళ్లు తోడి పోసిందంటే ఆమె కష్టపడి పనిచేసే స్త్రీ అని తెలుస్తుంది. ఈమెలో ఉన్న ఈ మంచి గుణములు కోట్ల రూపాయల కట్న కానుకల కంటే శ్రేష్టమైనవి. మీరు ఎటువంటి యువతులను మీ ఇంటి కోడళ్లుగా తెచ్చుకొనదలుచుకుంటున్నారు?
సామెతలు 11:22. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు అని మీరెరుగరా? సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. సామెతలు 31:30. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కనుక కట్న కానుకలకు ప్రాముఖ్యత ఇవ్వక దేవుని చిత్తమును కనుగొని మీ బిడ్డలకు వివాహము చేయండి, అప్పుడు దీవెన కలుగును. రిబ్కా వివాహ జీవితమునకు తగిన రీతిలో ఆ ఇంటిలో ఎదిగినది. ఆమె తన్ను తాను పవిత్రముగా కాపాడుకొనుటే కాక కష్టపడి పనిచేయుట, తల్లిదండ్రులకు లోబడుట, అతిథులను గౌరవించుట నేర్చుకున్నది. ఆమె వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకొనున్నదిగా ఉండెను. కాబట్టే తన కాబోయే భర్తను కనీసం మామను చూడలేకపోయినను దేవుడు నాకు మేలైనది ఇచ్చును అని విశ్వాసముతో తన తల్లిదండ్రులను విడిచి ముందుకు సాగెను. ఈనాడు అనేక వివాహాలు పెళ్లి చూపులతో ఆగక వివాహం చేసుకోబోయేవారు వివాహానికి ముందే ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు, తిరుగుచు, తర్కించుకొనుచు అన్ని విధాలా నచ్చితేనే పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నారు. అనేకసార్లు అటువంటి పెళ్ళిళ్ళు కూడా విఫలమవుతున్నాయి. అయితే వివాహ విషయంలో దేవుని చిత్తం చేసేవారికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వారి కుటుంబం కట్టబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. రిబ్కా ఆ స్థలము చేరునప్పటికీ పొలములో ధ్యానము చేయుచున్న ఇస్సాకు కనబడెను. అతనిని చూడగానే రిబ్కా ముసుగు వేసుకొని ఒంటె మీద నుండి దిగెను. కొలస్సీ 3:18. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి అని దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతని భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. భర్తలారా మీ సొంత శరీరములను వలె మీ భార్యలను ప్రేమించుడి. ఈనాడు అనేకులు పెళ్లి చేసుకొని ప్రేమించుటకు బదులు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే పెళ్లికి ముందున్న ఆ ప్రేమ కేవలం ఆకర్షణ వలన వచ్చిన ఇష్టమే గాని పెళ్లి అయిన తర్వాత ఒకరి ఒకరు జీవించుట ద్వారానే నిజమైన ప్రేమను పొందగలరు. పెండ్లికి ముందు యువతీ యువకుల మధ్య ఉండేది నిజమైన ప్రేమ కాదు, కానీ ఒక విధమైన ఇష్టము లేక ఇచ్ఛ. సంసోను ఫిలిష్తీయులలో ఒకామెను చూచి ఆమె నాకిష్టమైనది కనుక ఆమెను నాకిచ్చి పెండ్లి చేయమని కోరుకునేను. దేవుని చిత్తమునకు తల్లిదండ్రులకు వ్యతిరేకముగా చేసుకున్న ఆ పెండ్లి బహుత్వరలోనే విచ్ఛిన్నము కాగా అతని బ్రతుకు వేశ్యల పాలాయెను. బలవంతుడైన సంసోను బానిసైపోయెను. యవ్వనురాలా జాగ్రత్త. ఇస్సాకు పెండ్లి చేసుకొనిన తరువాత భార్యను ప్రేమించెను. ఆమెలోని లోపాలు సహించెను. ఆమెను అన్ని రీతులా ఆదరించెను. అదే నిజమైన వివాహ బంధము. ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు ఆమెను త్రోసివేయక ఆమె కొరకు ప్రార్థించెను. దేవుడప్పుడు వారికి 2 కవల పిల్లలను ఇచ్చెను. వారి కుటుంబము దీవించబడెను. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.